Hi, this is Dr. Bhavna, consultant neurologist at Bhavna Neuro Specialty Care. వరల్డ్ పర్పుల్ డే సందర్భంగా మనం మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫిట్స్ గురించి తెలుసుకుందామండి. సో ఫిట్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ అంటే ఫిట్స్తో కొట్టుకుంటూ ఉంటే అతని చేతిలో ఏదైనా వస్తువు పెట్టాలా, అంటే తాళాలు గుత్త కానీ, లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ స్మెల్స్ ఆనియన్ కట్ చేసి చూపించడం కానీ అలాంటివి ఏదైనా చేయాలా? చేయకూడదండి, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో ఫిట్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ నోట్లో ఏదైనా వస్తువు పెట్టాలా, అసలు అలాంటి అంటే క్లాత్ కానీ ఏదైనా పెట్టాలా, అలాంటివి ఏమి చేయకూడదండి. చేస్తే ఇంకా మనమే పేషెంట్కి హామ్ చేసినట్టు అవుతుంది. సో ఫిట్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ని గట్టిగా పట్టేసి అదుపులో ఉంచాలా, అలా చేయకూడదండి. అలా చేయటం వల్ల పేషెంట్కి ఇంకా ఎక్కువ దెబ్బలు తగిలే ప్రమాదం ఉందన్నమాట. సో ఫిట్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ ఎవరైనా కానీ ఒకవైపుకి తిప్పి పడుకోబెట్టి తల కింద సాఫ్ట్ క్లాత్ ఏదైనా, ఇద్దరు పిల్లో ఉంటే పిల్లో కానీ, లేదా ఏదైనా సాఫ్ట్ క్లాత్ పెట్టి మనం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఫిట్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ నాలుకని మింగేస్తాడా? ఫిట్స్తో సఫర్ అవుతున్న పేషెంట్ ఎవరైనా ఫిట్స్ వచ్చినప్పుడు నాలుక కొరుక్కుంటాడండి, అంతేగాని నాలుక మింగడు. ఓకే, సో ఇంకొకటి వచ్చి ఫిట్స్ అనేది సైకియాట్రిక్ ప్రాబ్లమా అంటే మానసిక అనారోగ్యమా? కాదండి, ఫిట్స్ అనేది బ్రెయిన్లో అనేక కారణాల వల్ల జరిగే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్నమాట. సో వాటి వల్ల బ్రెయిన్ నుంచి అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల చేతి కండరాలు కొట్టుకొని ఫిట్స్ అనేవి వస్తాయి, చేతులు కాళ్ళు కొట్టుకొని ఫిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఫిట్స్తో సఫర్ అవుతున్న ఆడవాళ్ళకి పిల్లలు పుడతారా? సో చాలామంది ఫిట్స్తో సఫర్ అవుతున్న ఆడవాళ్ళు మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా ప్రెగ్నెన్సీస్ దాల్చుకొని హ్యాపీగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో నెక్స్ట్, మ్యారేజ్ చేసుకుంటే ఫిట్స్ తగ్గిపోతాయా? కాదండి, అలా దానికి మ్యారేజ్కి ఫిట్స్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఫిట్స్తో సఫర్ అవుతున్న పిల్లలుకి తెలివితేటలు ఏమైనా తక్కువ ఉంటాయా? చాలామంది ఫిట్స్తో సఫర్ అవుతున్న పిల్లలకి తెలివితేటలు నార్మల్ చైల్డ్ లాగే ఉంటాయండి, ఏమీ అబ్నార్మల్ ఉండవు. కొన్ని సందర్భాల్లో అంటే జెనెటిక్ ఎపిలెప్సీస్ కానీ, లేకపోతే బేబీ అనేవాళ్ళు మదర్ స్టమక్లో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు కానీ, లేకపోతే డెలివరీ అయిన తర్వాత బేబీకి ఏదైనా ఎర్లీ 1 year 2 years లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్రెయిన్కి ఇన్సల్ట్ జరిగినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వచ్చిన ఫిట్స్ వల్ల పిల్లలు మాత్రం కొంచెం తెలివితేటలు తక్కువ ఉంటాయండి. అంతేకాని నార్మల్గా ఉన్న చైల్డ్ అయితే మంచి తెలివితేటలే ఉంటాయండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చి ఫిట్స్ ఎవరి అంటే వ్యాపిస్తుందా, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా? అంటే ఫిట్స్ సఫర్ అవుతున్న పేషెంట్ని మనం టచ్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా? ఫిట్స్ అనేది అంటువ్యాధి ఏం కాదండి, సో స్ప్రెడ్ అనేది అవ్వదు. ఓకే, hope this video is useful to you. Stay safe, stay smart. Thank you.